తర్వాత మీరు చూడాలని ఉంది జై చిరంజీవి అయిపోయిన తర్వాత మళ్ళీ బాగా గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చింది మాట నిజమే, కానీ నేను కూడా ఆ సినిమా తీశాను కదా ఎన్టీఆర్తో, శక్తి. దాని తర్వాత నేను బాగా డిసప్పాయింట్ అయిపోయాను. అప్పుడు కూడా వచ్చారు ఆయన చిరంజీవి గారు, ఏంటిది డిసప్పాయింట్ అవటం ఏంటి, కథలు తీసుకుని చేద్దామని. లేదు అసలు ఇప్పుడు అసలు ఓపిక కూడా లేదనుకుంటాను, నేను నెమ్మదిగా చేస్తాను, మీతో పాటే చేస్తాను తప్పకుండా అని అన్నాను. ఆ రోజు నుంచే ఇవాళ వరకు కథ ఎదుగుతూనే ఉన్నాం ఆయనతో. ఇప్పుడే దొరుకుతా ఉంది ఒకటి, దొరికితే మొదలు పెట్టేస్తాం. ఓకే, అంటే ఈసారి అంటే ఎప్పటి నుంచో మనం అనుకుంటున్న మాటే అనుకోండి, పత్రికలు వాళ్ళు రాస్తున్నారు, మీడియాలో ఎప్పుడు దాని మీద చర్చ జరుగుతుంది. జగదేకుడి అతిలోక సుందరి పార్ట్ 2. జగదేకుడి అతిలోక సుందరి ఆయనతోనే తీద్దామని నా ఊహ. అంటే పార్ట్ 2 అంటే ఇది పార్ట్ 2 అంతేనా? అంతే. అలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను. చెప్తా, కథ సెట్ అవ్వాలి, దానికి చెప్తాను. తర్వాత సార్ మీరు ఇండస్ట్రీలో రామారావు దగ్గర నుంచి చూశారు, దాసనారాయణ మీకు బాగా చేరిక. సినిమా ఇండస్ట్రీలో ఇటీవల రోజుల్లో ఒక చర్చ జరుగుతున్నది సార్, ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అనేది. అంటే ఒక మంచి చెడు సంప్రదించడానికి కానీ, లేకపోతే ఒక దిశానిర్దేశం చేయడానికి కానీ, లేకపోతే నలుగురు వెళ్ళి దాసనారాయణ దగ్గరికి వెళ్ళి కూర్చునేవారు అందరూ ఏ ఇబ్బంది వచ్చినా. ఇప్పుడు మొన్న ఈ స్ట్రైక్ టైంలో ఇది హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ చిరంజీవి గారు. వాళ్ళు వర్కర్స్ కరెక్ట్గానే ఆయన దగ్గరికి వెళ్ళారు, కరెక్ట్గా ఆయన సాల్వేషన్ చెప్పారు, వాళ్ళు వస్తారు అనుకుంటాను. అవునండి, చాలా బాగా చేశారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు అనేది రెండు పెద్ద దిక్కులండి. వాటి తర్వాత ఇండస్ట్రీని నడిపించింది అంటే ముమ్మూర్తుల చిరంజీవి గారు. అప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారితో ఇవాళ చిరంజీవి గారు అంతే కదా. వాళ్ళిద్దరు ఎంతో, ఈయనొక్కరు ఎంతో. అండ్ మీరు రామ్ చరణ్తో కూడా దాని తర్వాత చిరుత తర్వాత మళ్ళీ తీయలేదండి. అప్పుడు అనుకుంటానే ఉన్నాం, పోతా ఉండేది. ఇట్లా తీస్తాను తొందరలో, అది కూడా ఉంటుందేమో. ఓకే, బట్ ఏదైనా ముందు చిరంజీవి గారు, రామ్ చరణ్ ఎంత పెద్ద హీరో అయినా ముందు మీ ఓటు చిరంజీవి గారికి, అంతే కదా? అంతే. మీరు ఒక ఇన్నాళ్ళ ఈ ప్రయాణంలో చిరంజీవి గారిని ఒక స్నేహితుడిగా గుర్తిస్తారా, ఒక ఆత్మబంధువుగా గుర్తిస్తారా, లేకపోతే ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా గుర్తిస్తారా అని అడిగితే మీ ఓటు దేనికి సార్? ఆత్మబంధువుగానే చెప్తాను సార్. ఆత్మబంధువు కాబట్టి కదా దిశానిర్దేశం చేస్తాడు. చెప్పేస్తారు అంతే కదా. అంటే మీ ఫ్యామిలీ బాండ్ ఎట్లా ఉంటుంది సార్ చిరంజీవి గారితో? అమోఘంగా ఉంటుంది. మా పిల్లలు కానీ, నా వైఫ్ కానీ, అందరూ ఎవరు ఎక్కడ చూసినా ఆయన పట్ల గౌరవ భావం అలా ఉండిపోయింది. ఓకే, మహానటి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా వాలంటరీగా ఆయన సినిమా చూసి ఆయన అది చేసి ఇలాంటి సినిమా, ఇలాంటిది కాదు కానీ ఇలా అవుట్ స్టాండింగ్ సినిమా ఒకటి చెయ్యాలి దత్తుడితో అనేవారు. అన్నారా? అంటే ఆయన మీరు కాంబినేషన్. ఓకే, అంటే ఈ రోజున సినిమా నిర్మాణ రీతులు అంటే మీరు జగదేకుడి అతిలోక సుందరి ముందే ప్రూవ్ చేశారు అనుకోండి. ఈ రోజు కల్కైనా ఇంకో సినిమా అయినా మీరే 2-3 సార్లు ఇంటర్వ్యూలో చెప్పారు, కల్కి రిలీజ్ అయిన తర్వాత కూడా నా మ్యాగ్నమ్ ఓపస్ అని చెప్పాలంటే నాది జగదేకుడి అతిలోక సుందరి అని. కరెక్ట్ కదండి? కరెక్ట్. ఇప్పుడు ఈ రేపు ఒకవేళ చిరంజీవి గారితో సినిమా మీది ప్రారంభమయ్యే సందర్భం వచ్చినప్పుడు ఆయన్ని ఎలా చూపిస్తే బాగుంటుంది అని, ఎందుకంటే మీరు రచయితలందరితో ఎక్కువ మూవ్ అవుతూ ఉంటారు, కథ రచయితలతో చర్చిస్తుంటారు ఎప్పటికప్పుడు, ఎలాంటి కథ అయితే బాగుంటుంది అని మీ అంచనా సార్? ఎలాంటి కథ అనేది ఇక చరిత్రలో ఇలాంటి సినిమా రాదేమో అన్న లెవెల్లో సినిమా ఉంటుందండి, నేను అది గ్యారంటీ చెప్పగలను. అంటే జగదేకుడి అతిలోక సుందరి లాగా మళ్ళీ ఒక సంచలనం. అంతే.
వైజయంతి మూవీస్, అశ్విని దత్ జల్సాని, చిరంజీవి గారి కాంబినేషన్. అంతే సార్. అంతేనా? అంతే. ఓకే. మీరు మనసులో ఎన్నాళ్ళు బట్టో అనుకుని చిరంజీవి గారికి విషయం చెప్దాం, లేదా మీరు తీసిన సినిమాలు కాకుండా చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమాల్లో గొప్ప సినిమా అని మీకు అనిపించింది అంటే ఏం చెప్తారు సార్? అన్ని గొప్ప సినిమాలే కదా సార్, ఆయన చేసినవి అన్నీ చాలా వరకు గొప్ప సినిమాలే, అందులో డౌటే లేదు అసలు. అంతే కదా ఇవాళకి కూడా ఆయన అందరితో పాటు మనం కూడా ముందుంటాం, వెళ్ళి సినిమా చూడాలి, అది ఆయన ప్రత్యేకత. అంటే ఆయన ఓ పక్కన కమర్షియల్గా ఒక మనం చూడాలని ఉంది కానీ, ఇంద్ర కానీ, ఘరానా మూడు కానీ ఇలాంటి సినిమాలన్నీ చేస్తూ ఇంకో పక్కన స్వయం కృషి అని, లేకపోతే రుద్రవీణ, స్టాలిన్, ఇలాంటి సినిమాలు కూడా ఆయన కెరీర్ లో ఉన్నాయి సార్. అవును అవును, అలాంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి సార్, ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 100 సినిమాల వరకు ఉన్నాయి ఆయన కెరీర్ లో చేసింది. ఆయన కెరీర్ లో గొప్ప సినిమాలు. అదే సార్, అంటే మీరు త్వరలో వైజయంతి మూవీస్ ప్రకటన మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి అభిమానులు అందరూ ఫుల్ జోష్ లో ఉంటారు. తప్పకుండా సార్, వాళ్ళ జోష్ కూడా నిజమైంది, అర్థం కలిగింది కాబట్టి ఆ జోష్ ఎప్పుడు నిలబడాలి, నిజమవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రయాణం చిరంజీవి గారితో ఎల్లకాలం శాశ్వతంగా మీరు ఇద్దరు మీ కాంబినేషన్ వర్ధిల్లాలని, మీ కాంబినేషన్లో మరిన్ని అద్భుతమైన విజయాలు రావాలని చెప్పి మా హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ది అశ్విని దత్ గారి చిరంజీవి గారితో పాటు ప్రయాణం, ఆయన సాహచర్యం, ఆయన అనుభూతులు, ఆయన అనుభవాలన్నీ మనతో నెవరు వేసుకున్నారు. అందుకని మీ అందరి తరఫున ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.